ఇష్టపడుచున్నాను. లూకా సువార్త 23వ అధ్యాయము 34. యేసు, తండ్రి, వీరేం చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించమని చెప్పాను. మరి యేసుక్రీస్తు ప్రభు వారిని ఏం చేశారనేది అందరికీ తెలిసిన విషయమే. ప్రతి వారము మరి ఆరాధన చేసేటప్పుడు మనం గుర్తు తెచ్చుకునే విషయాలే. మరి ఇక్కడ చూసినట్లయితే వారు ఆయన వస్త్రములను పంచుకున్నట్టుగా చీట్లు వేసిరి. ప్రజలు నిలబడి చూచుచుండిరి. అధికారులను, వీడు ఇతరులను రక్షించను, వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయిన ఎడల తను తాను రక్షించుకునని అపహసించిరి. అంతటి సైనికులు ఆయన ఎదుకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి, నీవు యూదుల రాజువైతే నిన్ను నీవే రక్షించుకోమని ఆయన అపహసించిరి. మరి ప్రభు చేసిన అద్భుతమైన ఆశ్చర్యకార్యాలను ప్రతి ఒక్కరు అందరికీ తెలిసిన విషయమే. మరి ఈ ఇక్కడ చూసినట్లయితే మరి ఈ ఈ ప్రభువారిని ఎవరైతే దూషించారో, ఎవరైతే హింసించారో వీరందరినీ మరి ప్రభు ఏమన్నాడంటే, తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించండి అని తండ్రికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆజ్ఞాపిస్తున్నారు. మరి ప్రతి మరి గెత్సెమనే తోట మొదలుకొని మరి గొల్గొతా కొండ వరకు మరి ఎన్నైతే శ్రమలు అనుభవించారో మరి అన్ని శ్రమల నిమిత్తం మరి కొట్టువారికి వీపును సమర్పించుకున్నవాడు, కొరడాలతో కొట్టారు, మరి చేతి చిరకిచ్చారు, మరి కాళ్ళకు చేతులు మేకలు కొట్టారు, దాహం అంటే చేతి చిరకిచ్చారు. వీరందరినీ కూడా ప్రభు ఏమంటున్నాడండి, క్షమించమని. మరి అటువంటి క్షమాపణ హృదయం మనకి కలిగి ఉండాలి. క్రీస్తుకు కలిగిన మనసు మనకి కూడా కలిగి ఉండాలి. మరి ఎందుకంటే మరి దేవుని తెలుసుకున్న మనం ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే తగ్గింపు. ఆ తగ్గింపు ఎప్పుడైతే మనలో ఉందో మనం ఏమవుతామండి, హెచ్చింపబడతాం. కనుక మరి ప్రతి ఒక్కరూ క్షమాపణ హృదయం కలిగి మరి ఆయనకు కలిగిన మనసు మనం కలిగి ఉండేవారుగా ఉండాలి. మరి మన పాపములను మనం ఒప్పుకునేడల ఆయన నమ్మదగిన వాడును. అది యోహాను రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 9 మన పాపములను మనం ఒప్పుకునేడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనం పవిత్రులుగా చేయును. మనం ఎప్పుడైతే మరి పాపంలో ఉన్నామో ఆ పాపం నుంచి విడుదల పొందుకుని మరి దేవుణ్ణి క్షమించమని మనం అడగాలి. మరి అడిగినప్పుడు దేవుడు హక్కున చేర్చుకునేవాడు. మన పాపాలని క్షమించటకు అధికారం ఎవరికి ఉందండి? క్రీస్తు యేసుకు మాత్రమే ఉంది. మరి ఎంత ఘోర పాపినైనా ఆయన ప్రేమతో హక్కున చేర్చుకునే దేవుడు, మరి క్షమించే దేవుడు. ఆయనకి మాత్రమే పాపాలను క్షమించే అధికారం ఈ లోకంలో ఉంది. భూమి మీద ఎవరికి అటువంటి అధికారం లేదు. కేవలం ప్రభు అయిన యేసుక్రీస్తుకు మాత్రమే అధికారం ఉంది. ఆయన ప్రతి ఒక్కరిని క్షమిస్తాడు. మరి ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు. మరి ప్రతి ఒక్కరిని మరి ఆయన పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తానన్నాడు. కానీ మనమే దూరంగా ఉంటున్నాం, మనమే క్షమాపణ హృదయం లేనిగా ఉంటున్నాం. మరి పరలోక ప్రార్థనలో కూడా ఉంటుంది కానీ మరి క్షమాపణ అనేది కూడా అక్కడ మనం చూస్తున్నాం. మరి అమ్మా అలాగే మరి పరలోక ప్రార్థనలో కూడా క్షమాపణ అనేది ఉంటుంది. మరి అటువంటి క్షమాపణ మరి మనం కూడా కలిగి దేవుణ్ణి ఆరాధించే మనం అటువంటి క్షమాపణ హృదయం కలిగి ఉండాలని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. అయితే మత్తయి సువార్త 6:14 చాలా. మరి మన ఎడల మనం ఇతరుల పాపాలను మరి ఇతరులను మనం క్షమిస్తేనే మరి మన పాపాలు దేవుడు క్షమించేవారుగా ఉంటాడు. మనం మరి క్షమించిన ఆ పాపాలని ఒప్పుకోకుండా విడిచిపెట్టుకోకుండా ఉంటే మన దేవుడు క్షమించే దేవుడు కాదు. కనుక మరి ఈ ఇలాగ మరి మనుషుల అపరాధములను మీరు క్షమించినట్లా మీ పరలోకపు తండ్రి మీ అపరాధాలను అలాగ మనం నడుచుకునేవారుగా ఉండాలి. అలాగే మత్తయి సువార్త 9:1 చూడండి ఒకసారి.
ఇచ్చాడండి క్షమాపణ. క్షమాపణ మరి ప్రాముఖ్యమైన విషయం. ఆ విషయాన్ని మనం ఎప్పుడు గుర్తుకు తెచ్చుకునే వారికి ఉండాలి. క్షమించే మనసు మనమును కలిగి ఉండాలి. అదే రీతిలో మత్తయి సువార్త 18 21, 22. ఆ సమయమున పేతురు ఆయన వద్దకు వచ్చి, ప్రభా, నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేసిన ఎడల నేను ఎన్ని మారులు అతనికి క్షమింపవలెను? 7 మారులు మట్టుక అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మార్లు మట్టుకే కాదు, 70 ఏళ్ల మారులు మట్టుకని నీతో చెప్పుచున్నాను. ఇక్కడ మరి ఆ పేతురు గారు కూడా మరి ప్రభువారిని అడిగినప్పుడు 7 మార్లు కాదు, 70 ఏళ్ల మారులు మట్టుకని ఇక్కడ మరి చెప్తున్నారు. ఎన్నిసార్లైనా మరి క్షమించే మనసు దేవుడు ఇచ్చాడు కాబట్టి మనం కూడా అటువంటి క్షమాపణ కలిగి ఉండాలి. మరి మరి ప్రభువారు కలువరిశిలో మరి ఎంతో యాతన పడ్డాడు. మరి క్రీస్తు వారు బ్రతికుండగా మరి ఎంతో మంది ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చూశారు. మరి చనిపోయిన వారిని సైతం కూడా ప్రభువారు లేపారు. రోగుల్ని సైతం కూడా మరి ప్రభువారు స్వస్థపరిచారు. అయినప్పటికీ వాటిని మరచిన వారిగా ఉన్నారు తప్ప దేవుణ్ణి గుర్తెరిగిన వారుగా లేరు. దేవుని దూషించే వారుగాను, దేవుని హేళన చేసేవారుగాను, దేవుని నిందించేవారుగా ఇక్కడ ఉంటూ మరి దేవుణ్ణి మరి మర్చిపోయే స్థితిలో ఉన్నారు. అయినప్పటికీ ప్రభువారు ఏమన్నారంటే, తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని తండ్రికి ఆయన మొర్రపెడుచున్నారు. అలాగూ మరి అటువంటి క్షమాపణ హృదయం కలిగి మనం జీవించేవారిగా ఉండాలి. ఆయన మరి ధనికుడై ఉండి మన కొరకు దారిద్రత వహించాడు. మన నిమిత్తము మరి తన శరీరం అంతా నాగులు చాలువలే దున్నబడింది. మరి ప్రతి వారం మరి ఈ విషయాలు మనం చెప్పుకుంటాం. ఎందుకంటే మరి ఈ దినము ఆయన మరి చనిపోయిన దినము. ఈ రాత్రికాల సమయం అంతా మరి 6 న్యాయస్థానాలు 6 స్థానాల దగ్గరికి ప్రభు వారిని తిప్పిన విషయాలు ప్రభువులు సేవకులు చెప్తే విన్న సందర్భాన్ని బట్టి మీకు చెప్తున్నాను. నేను అంత జ్ఞానమైన వాడిని కాదు. మరి పిలాతు దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు మరి ఘోరపాపినైనా మరి బరబ్బని అక్కడ విడుదల చేసినట్టుగా ఉన్నారు. ఎన్ని అద్భుతాలు, ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేసిన ప్రభు వారిని మరచి మరి బరబ్బని విడుదల చేయమన్నారు. ఏ జనమైతే మరి మొన్నటి దినాన్ని మట్లాదివారం జరుపుకున్నారు కదా కొంతమంది. మరి ఆ దినాన్ని మరి జయహో అన్న ప్రజలే మరి సిలువ వేయండి అని మరి కేకలు వేశారు. ఎంత దౌర్భాగ్యపు స్థితి అండి. మరి ఈ లోకంలో మన నిమిత్తం ఇన్ని అద్భుతాలు, ఇన్ని ఆశ్చర్యకార్యాలు చేసిన దేవాతి దేవుణ్ణి మరి అక్కడ దూషించిన వారిగాను, సిలువ వేసిన గాను, అవమానించిన వారిగాను అక్కడ కనపడుతున్నది. ఎన్ని చేసినా ప్రభువారు ఏమంటారంటే, తండ్రి వీరేం చేస్తున్నారో వీరేరు కనుక వీరిని క్షమించండి అని. ఎటువంటి క్షమాపణ హృదయం మనం కలిగి ఉందాం. దేవుడు తన వినికిడిలో ఈ మాటలు దీవించి ఆశీర్వదించిన కాక అవకాశం ఇచ్చినట్టు వారి గారు పాస్టర్ గారికి వందాలండి. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, గొప్ప దేవ, సర్వాధికారి అయిన మా తండ్రి, గడిచిన కాలం అంతా ఎంతో క్షేమాన్ని ఇచ్చారు. ఇలాగన ప్రత్యేకమైన దినములో సిలువను గురించిన ధ్యానాలుగా మాటలు మేము ధ్యానిస్తూ ఉంటుండగా సహాయం దయచేయండి. మా నోటిని మీ బూరగా వాడుకోమని, చెప్పనైన తలంపులను మాటలను కూడా మీ వినికిడిలో దీవించి నడిపించమని, అటు మహిమను మీరే ఆరోపించుకోమని మా ప్రభువును ప్రియరక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో అతి వినయంతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలండి. మందిరంలో నా పోస్ట్ సండే స్కూల్ టీచర్ మాత్రమే,
కానీ మరి అందరికీ నిలబడి చెప్పే యోగ్యత దేవుడిచ్చారు అని నేను తలస్తూ ఉన్నాను. మరి ఒక టీచర్ స్టూడెంట్స్‌కి చెప్పినట్టుగానే నేను చెప్పగలను. ఒక ప్రసంగంలాగా అయితే నాకు అనుభవం లేదు కాబట్టి, మరి టీచర్ స్టూడెంట్స్‌ని ప్రశ్నలు కూడా అడుగుతారు మధ్యలో. నేను ప్రశ్నలు అడుగుతాను. మీరు జవాబులు చెప్పాలి. జవాబులు చెప్పిన తర్వాతే ముందుకు నడిపిస్తాం మనం. మరి టీచర్స్‌గా మాకు అలాగే నేర్చుకున్నాం ఈ 10, 11 ఇయర్స్‌లో. అయితే పెద్దలు చెప్పారు. చక్కగా ఒక మాటను వివరించారు. నేను కూడా మరొక మాటను ధ్యానం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఆహ్, సిలువ శ్రమలు అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే, మనం సిలువ మీద యేసుక్రీస్తు ప్రభువారు వేలాడుతూ ఆయన పలికిన మాటలు. ఆ సిలువ మీదకు ఆయన ఎక్కడానికి ముందుగా జరిగిన విషయాలు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ముందుగా ఏం జరిగింది అనంటే, ముందు రోజు రాత్రి తను ఏర్పరుచుకున్న 12 మంది శిష్యులతో కలిసి ఆయన ఏ గదిలో పస్కాను ఆచరించారు? తోటి టీచర్స్ చెప్పకూడదు, సేవకులు చెప్పకూడదు. మిగిలిన వాళ్ళు ఎవరన్నా చెప్పొచ్చు. మేడ గదిలో వారు పస్కాను ఆచరించారు. మేడ గదిలో పస్కాను ఆచరించిన తరువాత గెత్సెమనే అనే తోటలో ఆయన ఒక గంట, ఒక కొద్ది నిమిషాలు ఆయన ప్రార్థనలో ధ్యానం చేస్తూ ఉంటుండగా, ఆయనను అప్పగించనై ఉన్న ఇస్కరియోతు యూదా ముందుగానే వారితో బేరం కుదుర్చుకొని, వారిని సైనికులకు, రోమా సైనికులకు అప్పగించడానికి ఒక గుర్తును ఆయన చూపించారు. ఏంటి ఆ గుర్తు అంటే, నేను వెళ్ళి, నేను వెళ్ళి ఎవరిని హత్తుకుంటానో ఆయనే యేసు అని ఒక గుర్తును ఆయన చూపించారు. ఇక్కడ మనం కూడా ఆయన త్రోవలోనే ఉన్నారని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం కూడా హత్తుకునే ఉన్నాం. మీరు తెలుసుకున్నప్పుడేంటి ఎందుకంటే క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టాం కాబట్టి మనకు ముందు నుంచి ప్రార్థన, వాక్యం, బైబిల్ ఇవన్నీ అనుకూలమే. కానీ ఈ హత్తుకునేది హృదయంలో నుంచి వచ్చేదా? కేవలం నామకార్థంగా చేతులతో, నోటితో ఒప్పుకునేదా? అనేది మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే మనమే అన్యులమైతే ఎప్పటికి తెలుసుకుందుమో, ఎప్పటికి వాక్యాన్ని అంగీకరిద్దుమో, ఎప్పటికి ప్రార్థన అనుభవంలోనికి వద్దుమో, ఇవన్నీ కూడా మనం ధ్యానం చేసుకోవాలి. కానీ దేవుడు తన కృప చేత మనలందరినీ కూడా ప్రత్యేకించుకున్న కుటుంబాల్లో మరి మనల్ని పుట్టించడం ముందు నుంచే, బాల్యం నుంచే మనం వాక్యంలో ఎదగడానికి దేవుడు మనకు అనుకూలపరిచారు. కానీ మనలో ఎవరైనా ఇస్కరియోతు యూదాలాగా ఆయన హత్తుకుంటూనే ఆయన మీద ఆయన గాయాలను సిలువ వేసేవారుంటే, వారు తప్పకుండా ఆ విషయంలో వారు ఒప్పుకోలు చేసుకుని ఆ విషయాన్ని నుంచి పూర్తిగా బయటికి రావాలని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆ తరువాత ఆయనను ఆ రాత్రి వేళే న్యాయ సింహాసనానికి ఆయన తీసుకువెళ్ళడం జరిగింది. అలాగా అన్న, కయప, పిలాతు ఇలాగన అన్ని న్యాయస్థానాలు వారు తీసుకున్న తర్వాత ఆ తీర్పు తీర్చేవారు కూడా ఒక విషయం అడుగుతారు. ఈయనలో ఏ దోషము నాకు కనపడలేదు. ఏ నేరము కూడా నాకు కనపడలేదు. మరి నేనైతే ఎలాగున ఆయన తీర్పు తీర్చగలను? మరి జడ్జిలు ఎవరు కూడా ముందున్న వారిని అడగరు నాకు తెలిసి. వారు కనిపించిన న్యాయము, సాక్ష్యాధారాలతో వారి న్యాయాన్ని తీరుస్తారు. కానీ అక్కడున్న ప్రజలను అడిగారు. అప్పుడున్న ప్రధాన యాజకులు వారు. అయినప్పటికీ కూడా అప్పుడున్న వారు శాస్త్రులు, పరిసయ్యులు, వివిధ జనము కలిగిన వారు, యూదులు అందరూ కూడా సిలువ వేయమనే కోరారు. వారింకా ఏం చేశారంటే, బందిపోటు దొంగగా బందీలో ఉన్న బరబ్బాను విడుదల చేయండి, కానీ అన్ని ప్రత్యేక కార్యాలు, అన్ని మహోపకార్యాలు, అంత స్వస్థత, అంత అన్ని రకాలుగా కూడా మాకు ఈ లోకంలో పరిచయమైన ఈయన్ని మాత్రం సిలువ వేసేయండి అనే వారు అప్పగించారు. గురువారం రాత్రి మొదలైన ఆయన గాయాలు, ఆయన బాధ, ఆయన రక్తం, అన్ని రకాలుగా ఆయన చాలా బాధను అనుభవించారు. మెట్టుకు ఎంతగానో కొరడా దెబ్బలు. ఆ కొరడా దెబ్బలు 1 కాదు, 2 కాదు. మరి మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే 2004లో ఒక సినిమా వచ్చింది. సినిమా అంటే ఇంకోటేదో కాదు. 'ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్' అని 2004లో ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాలో ఏం చేశారంటే డైరెక్టరు అన్నీ మనం చేయలేం గానీ కొన్ని డైరెక్ట్‌గా దేవుడు ఎలాగనైతే శిక్ష అనుభవించారో మనం నేర్పిద్దామని చెప్పి ఆయన చర్మానికి 4 ఇంచు మందం కలిగిన చర్మాన్ని కప్పి నిజమైన కొరడాలు కలిగిన వాటితో శిక్షించడం జరిగింది. ఆ సినిమా చూసిన వారికి అర్థమవుతుంది. అలా కొట్టినప్పుడు ఆ చర్మం పక్కకు జరిగిపోయి, అది డూప్లికేట్ చర్మం పక్కకు జరిగిపోయి, ఒరిజినల్ చర్మం మీద ఆ దెబ్బ పడగానే ఒక్క దెబ్బకే ఆయన కుప్పకూలిపోయి వెంటనే 102 జ్వరంతోటి హాస్పిటల్‌లో అడ్మిట్ అవ్వడం జరిగింది. ఆ సినిమా తీసిన హీరో అప్పుడు దేవుని ఎరిగిన వాడు కాదు.
అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ డైరెక్టర్ పరామర్శించడానికి వెళ్ళినప్పుడు, "ఏంటి ఇంత గాయం? ఒక్క దెబ్బకే నేను ఇంత గాయపడ్డాను. ఎంత కష్టమయింది నాకు. మరి ఏంటి ఇందులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే" అవును, మనం తీస్తున్న ఈ యొక్క పిక్చరు ఒక రక్షకుడు, ఒక లోకానికి వచ్చిన రక్షకుడిని గురించి మనం తీస్తూ ఉన్నాం. ఆయన ఇంతకన్నా ఘోరమైన శ్రమలు, నువ్వు ఒక్క దెబ్బకే ఇంతగా, ఇంతగా హాస్పిటలైజ్ అయిపోయావు. ఇంతగా బెడ్ మీద నీకు ఆహ్, డాక్టర్స్ పెట్టడం జరిగింది. కానీ ఆయన ఒకటి కాదు, ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు తిన్నారు అని ఈ విషయాలు చెప్పడంతోనే మనమైతే 100కు 100 తీయట్లేదు గానీ, ఒక 30% మాత్రమే ఆయన శ్రమలను మనం చూపించగలుగుతున్నాం అని ఆ డైరెక్టరు, ఆ హీరో మాట్లాడుకున్నప్పుడు, ఆ మంచం మీదే ఆయన మారు మనసు పొంది, ఆ సినిమా ఫీల్డ్ నుంచి పక్కకొచ్చి దేవునిలో ఎదగడానికి ఒక గొప్ప సాక్ష్యాన్ని కూడా మనం హిస్టరీలో మనం చూడొచ్చు. అలాగున ఆయన శ్రమలు చాలా ఆయన అప్పట్లో ఉన్న కట్టడి ఏంటంటే సిలువకు అప్పగిస్తే కొరడా దెబ్బలు కొట్టకూడదు. లేదా కొరడా దెబ్బలు కొడితే ఇంక అక్కడితో విడిచిపెట్టాలి. కానీ ఆయన యొక్క తీర్పులో కూడా న్యాయం లేదు. కొరడా దెబ్బలు కొట్టారు, సిలువకు కూడా అప్పగించారు. ఎందుకు 40 కొట్టలేదు? ఎందుకు 35 కొట్టలేదు? ఎందుకు 39 కొట్టారంటే అప్పుడు యూదులో ఉన్న ఆచారాలు, రోమీలు కల్చర్ ప్రకారం 40 దెబ్బలు కొడితే మనిషిని పూర్తిగా వారు నిర్జీవం చేసినట్టుగా వారు అనుకుని మళ్ళీ లెక్క మర్చిపోయి 40 కన్నా ఎక్కువ కొట్టేస్తారేమో అని చెప్పి 39కే వారు నిర్ణయించుకొని 39 దెబ్బలు మాత్రమే కొట్టడానికి ఇష్టపడ్డారు. తర్వాత ఒక ముళ్ళ కిరీటాన్ని కూడా అల్లి పెట్టారు. ముళ్ళ కిరీటం ఎందుకు పెట్టారు అంటే ఆయన యూదుల రాజుగా అని ఆయనను హేళన చేస్తూ ఒక ముళ్ళ కిరీటాన్ని అల్లి పెట్టారు. పెట్టడం అంటే ఏదో అలా పైన పెట్టడం కాదు. అది పెట్టి అది అలా అలా లోపలికి నొక్కడం అన్నమాట. నొక్కినప్పుడు ఆ ముళ్ళు చాలా పెద్దగా ఉంటాయి. మనం ఉన్న చిన్న చిన్న ముళ్ళులు కాదు. ఇంచుమించు 2 ఇంచు, 2.5 ఇంచు అంత పొడుగు ఉండొచ్చు. మరి నేను డ్యూటీ చేసే టైంలో ఇలాంటివి కనపడతాయి వేరే వేరే రాష్ట్రాల్లో. అది చాలా బెండ్ కూడా అవుతాయి. ఇది చాలా కష్టం అనిపించింది. అవి చూసినప్పుడు ఆ యొక్క ముళ్ళులు మీద జ్ఞాపకం చేసుకోవడం జరిగింది. ఆ ముళ్ళు ఎలా ఉంటే అది రెల్లు కింద అల్లి ఆ తల మీద కొట్టినప్పుడు తలలో మనకి ఉన్న నరాలన్నీ కూడా ఆ ముళ్ళు గుచ్చుకుపోవడం ద్వారా తలలో నుంచి రక్తం. అప్పటికే కొరడా దెబ్బలు. ఆ యొక్క రక్తమంతా కూడా చాలా రక్తం అలా కార్చిన తరువాత మనము పాపానికి గుర్తుగా దేవుడు మనకు వివేచన, మనం పాపానికి హవ్వ మొట్టమొదటిగా పాపం చేసిన స్థలం చెట్టు దగ్గర. చెట్టు దగ్గరే కదా! ఏదెను వనంలోనే ఒక చెట్టు దగ్గర పాపం చేయడం జరిగింది. ఆ చెట్టు ద్వారా వచ్చిన కొయ్య లేక చెక్క అని మనం అనుకోవచ్చు. ఆ చెక్కనే మోషే గారు నిర్మాకాండంలో మనకు రాయించిన విధానమును బట్టి 2 నిలువ కమ్ములు, ఒక అడ్డ కమ్మె. అంటే నిలువ కమ్మె, అడ్డ కమ్మె అనే రూపంలో ఆ చెక్కను బిగించి ఆయన భుజం మీద మోసి ఆయనే మోసుకోవడం. మళ్ళీ ఎవరు హెల్పర్స్, రోమీలు వాళ్ళెవరు మోయడం కాదు గానీ ఆయనే మోసుకుని ముందుకు వెళ్ళడం. ఆ యొక్క కల్వరి కొండపైన ఆయన మోసుకు వెళ్ళడం, ఆయన పాదాల్లో ముళ్ళు గుచ్చుకోవడం, ఆ ముళ్ళు పాదాల నుంచి బ్లడ్ రావడం, ఇవన్నీ కూడా మనం ఒక్కొక్కటిగా జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఆరాధనలో చేరుతున్న ప్రతి ఒక్కరూ ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటున్నారా? లేదా? అనేది మీకే వదిలేస్తున్నా. మీరు అన్ని విషయాలు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత సిలువకు అప్పగించిన తరువాత ఆయన చెప్పిన మాటలను మనం ఇప్పుడు ధ్యానం చేయబోతూ ఉన్నాం. అందులో ఆయన పలికిన మాటలు 7. 7 అనేది దానికి బైబిల్ గ్రంథంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇది ఇంచుమించు 120 సార్లు 7 అనే విషయం బైబిల్ గ్రంథంలో రాయడం జరిగింది. 120 సార్లు జరిగింది. ఈ 7 గురించి చాలా విషయాలు మనం చెప్పుకోవచ్చు. ఒక్కొక్కటిగా మనం చెప్పుకోవచ్చు. కానీ మన ధ్యానం అది కాదు కాబట్టి అది నేను చెప్పడం లేదు. ముందుగా ఆయనను పూర్తిగా మేకులు బిగించి, 2 చేతుల్లో మేకులు బిగించి, కాళ్ళలో మేకులు బిగించి, సిలువకు అప్పగించిన తర్వాత ఆయన పలికిన మాటలు. ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు. 2 చేతులు పైకి పెట్టమంటే మీకు ఆయాసం రావచ్చు. చాలా సేపు అలా ఉన్నాయి కాబట్టి. ఇలా పెట్టినప్పుడు మనం మాట్లాడాలంటే ఊపిరి తీసుకొని మాట్లాడాలి. మరి ఆ కొయ్య నాకు తెలిసి సాఫ్ట్‌గా అయితే ఉండుండదు. ఎందుకంటే చెక్క ఎలా అయితే కొంచెం కొంచెం గుచ్చుకుంటూ ఉంటదో అలాగనే ఉండి ఉండొచ్చు. ఆయన ఇలా ఊపిరి తీసుకొని మాట్లాడినప్పుడు మళ్ళీ వెనక భాగం ఆ యొక్క సిలువకు అంటుకునే అంటుకోవడం కూడా జరుగుతుంది. అప్పటికి ఎండలో నీడ ఏమీ లేదు. ఆ యొక్క రక్తాన్ని కారుస్తున్నప్పుడు ఆ చెమట కూడా రక్తంతో కలిస్తే మన దెబ్బల మీద ఉప్పేస్తే ఎలా ఉంటదో
మరి మన చెమట అంటే ఉప్పుతో కూడినది కాబట్టి ఆ బ్లడ్ మీద ఈ ఉప్పు మరకలు, ఆ యొక్క ఉప్పు సారం రావడం, ఆ రెండు కలవడం, ఇంకా తీపి, ఇంకా గాయం చాలా తీపిగా అయిపోవడం, చాలా అనుభవించలేని బాధ. ఇంత వేదనలో కూడా 7 మాటలు ఆయన పలకడానికి ఎంతో ధైర్యాన్ని పూనుకుని చేతులు అలా ఉండగానే ఆయన మరి ఎంత ఏమి తిననట్టుగా కూడా మనం చూసినట్లేదు. ఏమి భోజనం పెట్టినట్టు అవన్నీ కూడా ఏమీ లేదు గానీ, ఒక్కొక్కటి మాట ఆయన చెప్పడం జరిగింది. మొదటి మాట యొక్క అర్థం ఏంటంటే క్షమావాక్కుగా మనం చూడొచ్చు. క్షమించే వాక్కు. రెండో మాటకి గల మాటలు నేను చదవట్లేదు. జస్ట్ దాని యొక్క అర్థం చెప్తున్నాను. రెండవది రక్షణ వాక్కు అని మనం చూడొచ్చు. మూడవదిగా ఆప్యాయత వాక్కు. నాలుగవదిగా ఆవేదన వాక్కు. ఐదవదిగా శ్రమ వాక్కు. ఆరవదిగా సంపూర్ణత వాక్కు. ఏడవదిగా సంతృప్తి వాక్కు. ఈ 7 మాటలు. మనం చెప్పుకునే మాట రెండవ మాట. ఆ రెండవ మాట చదివి మనం ముందుకు జరుగుదాం. లూకా సువార్త 23వ అధ్యాయము. లూకా సువార్త 23వ అధ్యాయము. ఒక మాట 23, 43 అందుకాయన వానితో, అందరూ తీశారమ్మా? అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనెను. ఈ మాట ఎవరికి చెప్తున్నారు? ఈ మాట ఎవరికి చెప్తున్నారు? ఈ మాట ఎవరికి చెప్తున్నారు? సిలువలో ఆయనతో పాటు వేలాడిన ఇద్దరు దొంగలలో ఒక దొంగకి ఆయన చెప్తున్నారు. ఆయన ఒక్కళ్ళే సిలువలో వేలాడలేదు కానీ ఆయనతో పాటు మరొకరు, కుడి వైపున ఒకరు, ఎడమ వైపున ఒకరు, ఇద్దరు దొంగలు వేలాడినట్టుగా మనం అక్కడ రాయబడిన విషయాల్లో మనం చూస్తూ ఉంటాం. అందులో ఒక దొంగతో ఆయన చెప్తూ ఉన్నారు. ఎందుకు చెప్తున్నారు? చెప్పడానికి గల కారణం ఏంటి? కొన్ని గంటలు లేక కొన్ని నిమిషాల పాటు ఆయన సన్నిహితంగా ఉన్నా కానీ ఒక మాట వాళ్ళతో చెప్పడానికి గల కారణం ఏంటి? ఎందుకు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది అనేది మనం చూసుకుంటే, ఇంకొంచెం ముందుకు వెళ్తే, కొంచెం పైకి వచనాల్లో మనం వెళ్తే 39వ వచనం నుంచి మనం చదువుదాం. వ్రేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పాను. అయితే ముందు చెప్పిన దొంగ ఏ సైడ్ నుంచి ఉన్న దొంగ? ఎడమ వైపు ఉన్న దొంగ ఈ మాటలు యేసుక్రీస్తు ప్రభు వారితో చెప్తున్నారు. 2వ వచనం. అయితే రెండవ వాడు అంటే కుడివైపు దొంగ గురించి మనం చదువుతున్నాం. రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదు అని చెప్పి. ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? ఇక్కడ ముగ్గురు వ్యక్తులు మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. ఎవరు వారు? ముగ్గురు కాదు, ఇద్దరు వ్యక్తులు, ఇద్దరు దొంగలు. కుడివైపు ఉన్న దొంగ, ఎడమ వైపు ఉన్న దొంగ. ముందుగా ప్రారంభం ఎవరు చేశారు? ఎడమ వైపు ఉన్న దొంగే మాట్లాడారు. ఏమని మాట్లాడారు? నువ్వు క్రీస్తువు కదా. క్రీస్తు అన్న మాటకి అర్థం ఏంటి? యేసు అనే మాటకి అర్థం ఏంటి? వెరీ గుడ్. నువ్వు క్రీస్తువు కదా, రక్షకుడు కదా, నేను నువ్వే రక్షించుకో, ఆ మేకులన్నీ నీకు నువ్వే తీసేసుకో, కిందకు వచ్చేసి మమ్మల్ని కూడా విడిపించే అని ఆ మాటలో కొంత వెటకారం, కొంత అసహనం, కొంత వెక్కిరింపు, ఈ విషయాలన్నీ కూడా మనకు ఆ మాటలో కనపడుతూ ఉన్నాయి. కానీ ఈ రెండవ దొంగ, ఆయనతో పాటు ఉన్న దొంగే, కుడివైపున ఉన్న దొంగ, ఆ దొంగ ఈ మాటలను గద్దించి ఏం చెప్తున్నారైతే, రెండవ వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు. ఏ శిక్షా విధి అది? ఆయన కూడా ఏదో తప్పు చేశారు. ఆయన కూడా రోమా సామ్రాజ్యపు న్యాయవాదులు లేక జడ్జెస్ అలాగనే ఆయన సిలువకు అప్పగించారు. ఆయన కూడా అదే న్యాయ విధిలో ఉన్నారు. అయినప్పటికీ నీవు ఇదే న్యాయ విధిలో ఉన్నావు, శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? అంత మరణానికి చేరువలో ఉన్నా కానీ దేవుని భయం ఆయనకి కలగట్లేదు. ఈ దేవుని భయం అనేది ఆ ఎడమ వైపున్న దొంగలోనే కాదు, మనలో కూడా కనిపించట్లేదని 100కు 100% చెప్పగలం. కనపడుతుందా దేవుని భయం మనలో? ఎలా కనపడుతుంది దేవుని భయం? దేవుని భయం అంటే ఏంటి అసలు?
ఎలాగని మనం దాన్ని కలిగి ఉండాలి? దేవుని భయం అంటే? దేవుని భయం అంటే ఏంటి? ఎవరన్నా ఒక ఎగ్జాంపుల్ చెప్తే చాలా సీనియర్స్ ఉన్నారు కాబట్టి, దేవుని భయం అంటే ఏంటి? మరి నేను టీచర్‌ని కాబట్టి తప్పదు. మరి మీరు చెప్పాల్సిందే, ఏమనుకోవద్దు. తోటి టీచర్స్ వద్దు. మిగిలిన వాళ్ళు చెప్తారు. దేవుని భయము అంటే ఎవరికీ దేవుని భయం లేదని అర్థమా? ఉన్నా చెప్పలేకపోతున్నామని అర్థమా? ఆయన మనకి ఒక లేఖన భాగం, ఒక గ్రంథాన్ని ఇచ్చారు. ఈ గ్రంథాన్ని తూచా తప్పకుండా పాటించడమే దేవునిలో మనకి ఉన్న భయాన్ని వెల్లడి చేస్తుంది. ఇది తూచా తప్పకుండా పాటిస్తున్నామా? అసలు చదువుతున్నామా? ధ్యానం చేస్తున్నావా? గైకొంటున్నావా? చదవడం ఏంటి? ధ్యానం చేయడం ఏంటి? గైకొనడం ఏంటి? చదవడం అంటే ముందు బైబిల్ పెట్టుకొని చదవడం అంతే. ధ్యానించడం అంటే ఆ విషయాల్లో ఉన్న అర్థాలను ఒక్కొక్కటిగా ఒక్కొక్క మాట, ఒక్కొక్క అక్షరాన్ని మనం లోపలికంటా వెళ్ళి జ్ఞాపకం చేసుకోవడం. గైకొనడం అంటే పాటించడం, కొనసాగించడం అని. ఈ 3 చేస్తున్న వారు ఎవరైనా ఉన్నారా? చేస్తున్నవారు అంటే దేవునికే మహిమ కలుగును గాక. చేయని వారు ఉంటే తప్పకుండా ఇలాగ మనం చేయడానికి అలవర్చుకోవాలి. చదవడం మాత్రమే కాదు, పొద్దున చదువుతాను, మధ్యాహ్నం చదువుతాను, రాత్రి చదువుతాను. చదవడం వల్ల ఏంటి ఉపయోగం? చదివిన వాటి నీకు అర్థమవుతున్నాయా? అర్థమవుతుందా లేదా? చాలా మందికి ఇంకా అర్థం కాదు. బైబిల్ కూడా తీయడం కూడా రావట్లేదు. హబక్కుకు తీయమంటే చాలా కష్టం చాలా మందికి. మలాకీ బుక్ తీయమన్నా చాలా కష్టం. కీర్తనలు తీయమంటే గబుక్కుని తీయగలం. కానీ చిన్న చిన్న పేజీలు కలిగిన బుక్స్, యూదా పత్రిక తీయమన్నా చాలా కష్టం. ఎందుకంటే చిన్న చిన్నగా ఉంటాయి. కానీ మనం ఒక పట్టిక లేక ముందున్న ఇండెక్సే సరిగ్గా తెలియని వాళ్ళు కూడా చాలా మందిగా ఉన్నారు. అలాగని కాదు గాని, ఎందుకంటే ఈ బైబిల్ లాగేసుకునే రోజులొచ్చాయి. మన రాష్ట్రంలో కూడా కాల్చేస్తున్నారు. కాల్చడమే కాదు, చదువుతున్న వారిని నిందించడం, కొట్టడం, మరణానికి అప్పగించడం ఇలాగ కూడుకున్నప్పుడే మందిరాల్ని కూల్చేసి, కాల్చేసి, పెట్రోల్ కొట్టి అంటించేస్తున్నారు. ఆ శ్రమ మనకొస్తే మనమేం చేస్తాం? ఈ బైబిల్ పట్టుకుని పారిపోతామా? మన బంగారం డబ్బులు పట్టుకుని పారిపోతామా? ఏది మనల్ని రక్షించగలదు? ఏది మనలను ఆహ్, సంపూర్ణతలోకి నడిపించగలదు? మనం వేసుకున్న బంగారం, లేకపోతే మన పాకెట్‌లో ఉన్న డబ్బులా? లేదంటే ఆయన మనకి రాసి ఇచ్చిన 40 మంది గ్రంథకర్తల చేత ఆయన 1600 సంవత్సరాల కాలంలో రాసి ఇచ్చిన ఈ గ్రంథం నడిపించగలదా? ఏది నడిపించగలదమ్మా? వాక్యమే నడిపించగలదు. దేవుని గ్రంథంలో ఎన్ని పుస్తకాలున్నాయి వాక్యంలో? పాత నిబంధనలు ఎన్నున్నాయి? కొత్త నిబంధనలో ఇవి కూడా తెలియని వారు ఎవరన్నా ఉంటే తెలుసుకోండి. విషయాలన్నీ కూడా చాలా నేర్చుకోవాలి. ఒక క్రైస్తవుడిగా తోటి వారికి మనం చెప్పగలగాలి. ఏమీ చెప్పలేకుండా మనం అలా నిస్సహాయంగా ఉంటే మన రక్షణకు విలువ ఎక్కడొస్తది? మన రక్షణకు విలువ రావాలి అంటే ఈ మాటలు ఇతరులకు చెప్పాలి. మీ కుమారులకు చెప్తున్నారా? మీ భర్తలకు చెప్తున్నారా? మీ భార్యలకు చెప్తున్నారా? మీ మనవళ్ళకు చెప్తున్నారా? మీ ఇంటి పక్క వారికి చెప్తున్నారా? చెప్పం. వాళ్ళకి చెప్పాల్సిన పని మనకేంటి? ప్రార్థన చేద్దాం. చెప్పగలిగే అవకాశం ఉండి చెప్పకపోవడం కూడా ఏమంటది? పాపమే. చెప్పాలి. తప్పకుండా చెప్పాలి. ఏదైనా షాప్‌కెళ్ళినప్పుడు చాలామంది మనల్ని చూసే కొంతమంది అడుగుతారు. "మీరు క్రైస్తవులా?" ఏమన్నా బట్టలు కొనటానికెళ్ళినా ఏదైనా జస్ట్ వేషధారణ చూసి మాటలు బట్టి "మీరు క్రైస్తవులా?" అలా అని అడుగుతారు. అలా అడిగినప్పుడు మనం ఏం చేయాలి? ఒప్పుకుంటున్నామా క్రైస్తవులని? కప్పుకుంటున్నామా మేము కాదు అని? ఒప్పుకునేవారుగా ఉంటే దేవునికే ఘనత కలుగును గాక. కప్పుకునేవారుగా ఉంటే ఆయన గాయాల్లో ఇంకా మనం రేపుతూనే ఉన్నట్టు. ఇంకా ఆయన గాయాల్లో ఆ యొక్క గాయాలను ఇంకా పుండులు ఇంకా రేపుతున్నట్టే. మనం ఆళ్ళతో మాట్లాడి విషయాలు వారికి షేర్ చేయడం. నీకు రక్షణ ఎలా వచ్చిందో, క్రైస్తవ కుటుంబంలో పుట్టడం ద్వారా నీకు రక్షణ వచ్చిందా? ఇక్కడ నిలబడి సాక్ష్యం చెప్పేయడం ద్వారా రక్షణ వచ్చేసిందా? ఎలా వచ్చింది రక్షణ? ఆయన మన కోసమే పుట్టారు అన్నది విశ్వాసం. యేసుక్రీస్తు వారు పుట్టారు. అందరూ నమ్ముతున్నారు పుట్టారు అని. బైబిల్ తెలియని వారు కూడా నమ్ముతారు పుట్టారు అనేది నమ్మిక మాత్రమే. నమ్మికకు విశ్వాసానికి తేడా ఏంటంటే ఆయన మన కోసమే పుట్టారు. మన పాపాల నుంచి విమోచించడానికే పుట్టారనేది విశ్వాసం. యేసుక్రీస్తు వారు మరణించారనేది నమ్మిక అయితే, మన కొరకే మరణించారు అనేది విశ్వాసం. యేసుక్రీస్తు వారు తిరిగి లేచారు అనేది చాలామంది నమ్మరు.
ద్వారా నమ్ముతున్నారు. ఆయన మన కోసమే లేచారనేదే విశ్వాసం. చాలామంది పుట్టారు అని నమ్మిక కాకుండా మన కోసమే పుట్టారు అని విశ్వాసంలో మనం ఎదగాలి. మరణించారు అనే నమ్మకం మాత్రమే కాకుండా మన కోసమే మరణించారు అనే విశ్వాసంలో ఎదగగలగాలి. మరి ఎంతమందికి మీరు క్రీస్తుని పరిచయం చేశారు? ఎంతమందికి సిలువను మీరు జ్ఞాపకం చేశారు? సిలువ యొక్క గుర్తుని ఎందుకు అనేది అడిగితే ఎవరైనా ఏం చెప్తారు? సిలువ ఇంట్లో పెట్టుకొని మనం రోజు అక్కడికెళ్ళి ప్రార్థన చేయమని అర్థమా సిలువకు గుర్తు? సిలువ వేసిన క్యాలెండర్‌లు పెట్టుకొని ఆయన దగ్గరికెళ్ళి దండం పెట్టి ప్రార్థన చేయడమా? సిలువను ఒక గుర్తుగా అప్పుడు వేశారే తప్ప, దాన్ని మనం ఇంట్లో పెట్టుకోవడం, అక్కడ ఇక్కడ పెట్టుకోమనైతే కాదు. ఏమి ధరించి ద వే ద ద అలంకరించుకోవడానికి కూడా కాదు. ఆ యొక్క సిలువను మనం చూసినప్పుడు ఆ శ్రమలు గుర్తు రావాలి. మన పాప స్థితి మనకు గుర్తు రావాలి. మన పాపంలో మనకు కలగవలసిన శ్రమ, మనకు కలగవలసిన నింద, మనకు కలగవలసిన ఆ యొక్క పనిష్మెంట్ అదంతా కూడా ఆయనే అనుభవించి, ఆయనే తీసుకుని మనందరికి కూడా ఉచితముగా, ఆయన ఇంకేమీ ఆజ్ఞ ఏమి చెప్పలేదు. ఉచితముగానే ఇచ్చారు. ఉచితంగానే మనందరికి కూడా అది కలిగింది. అయితే చాలా టైం అవుతుంది. చెప్పాలనుకున్నవి ఇంకా ప్రారంభించలేదు. అయితే సిలువ అనే దానికి 3 సిలువలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొదటి సిలువ విమోచనకి గుర్తుగా, యేసుక్రీస్తు వారు వేలాడిన సిలువకు విమోచనకు గుర్తుగా ఆయన మనం చూసుకోవచ్చు. రెండవది కుడివైపున ఉన్న సిలువ అంగీకరించిన సిలువ. ఎవరిని అంగీకరించిన సిలువ? సిలువను అంగీకరించిన సిలువ. సిలువ మీద వ్రేలాడిన యేసుక్రీస్తు ప్రభువు వారిని ఆయన సొంత రక్షకుడుగా అంగీకరించిన సిలువ. ఎడం వైపున ఉన్న సిలువ దేనికి గుర్తు? తిరస్కరించిన సిలువ. ఎవరైనా సిలువను తిరస్కరించారా? సిలువ పైన ఉన్న ఆయనను కిందున్న వారు ఎలా తిరస్కరించారో, ఆయన పనిష్మెంట్ చేస్తున్నవారు ఎలా తిరస్కరించారో, ఈ యొక్క రెండవ దొంగ కూడా అలాగే తిరస్కరించారు. అలాగనే ఆయన తిరస్కరించి ఆయనకు మాటలు అన్నారనమాట. అయితే మనం మత్తయి సువార్త 27వ అధ్యాయంలో మనం చూస్తే కుడివైపు దొంగ కూడా ఆయన ఫస్ట్‌లోనే క్రిటిసైజ్ చేశారు. ఆయన కుడివైపు దొంగ కూడా ముందుగా ఆయన మాటలు అన్నారు. 27వ అధ్యాయంలో 40 తర్వాత ఉంటది. 44వ వచనం. 44వ వచనం మనం చూస్తే, ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి. అంటే ఎవరు నిందించారు? ఎడమ వైపున్న దొంగ మాత్రమే కాదు, కుడి వైపున్న దొంగ కూడా నిందించారు. నిందించిన లిస్టులో ఆయన కూడా ఒకరు. ప్రముఖుడు అని చెప్పలేము గానీ ఆయన కూడా ఒకడు. అయితే ఆ దొంగ బందిపోటు దొంగలను అలాగనే నిందించిరి. మనం పైకి చూస్తే దేవాలయమును 40 నుంచి, దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము. నీవు దేవుని కుమారుడవైతే సిలువ మీద దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి. అలాగే శాస్త్రులను, పెద్దలను, ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహసించుచు, వీడు ఏమంటున్నారు అక్కడ? వీరు కాదు, వీడు ఏకవచనం. వీడు ఇతరులను రక్షించెను, తన్ను తానే రక్షించుకొనలేడు. ఇశ్రాయేలు రాజు కదా, ఇప్పుడు సిలువ మీద నుండి దిగిన ఎడల వాని నమ్ముదుము. ఇక్కడ ఏం చెప్తున్నారు ఆయన? నువ్వు దిగొస్తే నమ్ముతానయ్యా. కష్టం నుంచి విడుదల వస్తేనే నమ్మిక నాకు. ఇన్ని సంవత్సరాల నుంచి నాకు ఈ భారం ఉంది. ఈ భారం నుంచి ఈ రోజు విడుదల వచ్చింది. ఆ భారం నుంచి విడుదల వచ్చింది కాబట్టి నమ్ముకున్నాం. మళ్ళీ ఆ భారం వస్తే అపనమ్మిక వచ్చినట్టే. మన నమ్మిక, మన విశ్వాసం దేనిలో కట్టబడాలి? మనం ఉన్న పాప స్థితిని మనం గుర్తెరిగి, మనం ఆ పాపం ఆయన రక్తంలో ఆ పాపాన్ని కడుక్కుంటేనే మన విశ్వాసం నిజమైనది అంటే నిలకడగా ఎదిగేది. అంతేగాని మీ యొక్క ఆరోగ్యాలు అనారోగ్యాలుగా అయినప్పుడు రక్షించబడ్డాం, మీ యొక్క చిన్న పూరి గుడిసె బిల్డింగ్ అయినప్పుడు రక్షించబడ్డాం, సైకిల్ కారు అయినప్పుడు, ఇలాంటి రక్షణ దేవుడు అంగీకరిస్తాడా? సాక్ష్యాలు కూడా ఇలాగే ఉంటాయి మనవి. నాకు సైకిల్ ఉండేది, దేవుడు కారు ఇచ్చాడు. గుడిసె ఉండేది, బిల్డింగ్ ఇచ్చాడు. రూ. 100 షర్ట్ వేసుకునేవాడిని, రూ. 10,000 షర్ట్ ఇలాంటివి ఏమీ కాదు. మన పాపం ఎక్కడి నుంచి మనం పాపులము? 13వ సంవత్సరం టీనేజ్ వచ్చాక మనం పాపులం కదా. ఎప్పటి నుంచి పాపులం మనం? ఎక్కడి నుంచి? తల్లి గర్భంలో ఇంకా ఎదగకుండానే పిండముగా ఉన్నప్పుడే పాపం. పిండముగా ఉన్నప్పుడే పాపం. ఈ పాపం ఎలా ప్రారంభమైంది? మాట వినకపోవడం ద్వారా పాపం.
మనం హవ్వను కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటి? ఆయన ఒకటే ఒకటి మాట చెప్పారు. అన్నీ మీరు ఎలండి, మీరు తినండి, మీరు తిరగండి. ఆ యొక్క చెట్టుని మాత్రం, ఆ చెట్టు యొక్క పళ్ళును మాత్రం తినొద్దు అని చెప్పారు. అయితే హవ్వమ్మ గారు కొంచెం తెలివెక్కువై ఏం చేశారంటే, తినొద్దు అన్నారు గానీ దగ్గరికెళ్ళొద్దు అనలేదు కదా! అని. అంటే ఇది సేవకులు చెప్పారు. నేను మా మాటలు కాదు. దగ్గరికి వెళ్ళొద్దన్నారు కదా! అని చెప్పి అనుకోకుండా దగ్గరికి వెళ్లి తదేకంగా చూసిందంట. ఓకే. దగ్గరికి వెళ్ళాం కదా! తినొద్దన్నారు గానీ పట్టుకోవద్దని చెప్పలేదు కదా దేవుడు. పట్టుకుందాం ఏమవుతదని చెప్పి చెయ్యి తాకి పట్టుకున్నారంట. పట్టుకున్న తర్వాత సరే పట్టుకున్నాం అన్నీ బావున్నాయి. కోసి చూద్దాం. తింటే తప్పు గానీ కోస్తే తప్పు కాదా అని చెప్పి కోసారంట. కోసిన ఇంత చేసిన తర్వాత తింటే తప్పేంటి? మనం కూడా పాపంలో అలాగే ఒకేసారి పెద్ద పెద్ద పాపాలు ఏం చెయ్యం. చిన్న చిన్న పాపాలు. చాలా చిన్ని చిన్ని పాపాలు. ఆ చిన్ని చిన్ని పాపాలు. మనం అసలు ఈయన దొంగ దొంగ అంటున్నాం గానీ, ఈయన రక్షించబడ్డారు. చివరి టైంలో రక్షించబడ్డారు కాబట్టి ఈయన దొంగ అని చెప్పలేం. అసలైన దొంగలం మనం. మనం రక్షించబడ్డాం. కొన్ని సంవత్సరాలయింది. కానీ, ఆయనకి ఇవ్వవలసిన సమయాన్ని ఇవ్వలేకపోతున్నాం. ఆయనకి ఇవ్వవలసిన ఏటి విషయాల్లో కూడా మనం ఇవ్వలేకపోతున్నాం. మీ సమయంలో దశమ భాగం ఇస్తున్నారా? సమయంలో దశమ భాగం ఏంటి? డబ్బులోనే కదా దశమ భాగం అనుకుంటున్నారా? మీకిచ్చిన సమయంలో దశమ భాగం ఉంటది. రోజుకి 24 గంటలుంటే 2 గంటల 40 నిమిషాలు మీరు దేవునితో గడపాలి. అది ప్రార్థనలో గాని, పాటలు పాడుకోవడంలో గాని, వాక్య ధ్యానంలో గాని ఎంతమంది ఎన్ని నిమిషాలు గడుపుతున్నారు? ఎంతమంది ఎన్ని గంటలు ప్రార్థన చేయగలరు? మీకే నేను అడగట్లేదు గానీ, మీరే వాటిని మీరు సరిచేసుకోవడం చాలా మంచిది. ఇంకొకటిగా మీ ఆరోగ్యంలో దశమ భాగం. ఆరోగ్యంలో దశమ భాగం ఏంటి? ఎవరైనా పేషెంట్‌గా బెడ్ మీద పడుకున్నప్పుడు వస్తాయి. నేను మాత్రం మారిపోతే ఇంక దేవుని పరిచర్యకే. నేను మాత్రం దేవుడు విడుదలిస్తే దేవుని పరిచర్యలోనే. అలాగా బెడ్ మీదెళ్ళిన తర్వాత కాదు గానీ, మీ ఆరోగ్యంగా ఉన్నప్పుడే చిన్న చిన్న బిడ్డలప్పుడే దేవుని పరిచర్య చేయొచ్చు. చిన్న పిల్లలంటే మా పిల్లలు ఏం చేస్తారని మీరు అనుకోవచ్చు. మొన్న మన జాయ్ దగ్గరకొచ్చి పాస్టమ్ గారు తొడవమంటే చిన్న బిడ్డే తుడిచేసాడు మొత్తం మీదంతా. మరి తనకి ఇంటి దగ్గర అలవాటు ఉందో లేదో గానీ పాస్టమ్ గారు చెప్పారు చీపురు పట్టి తుడిచేసాడు. తన వయసు మరి 5, 6 అన్నది నాకు తెలిసి. చిన్న వయసు నుంచే మీరు చక్కగా ఈ విషయాల్లో మరి ఎదిగింప చేయాలి బిడ్డలను. మరి మీరైతే మరి పేషెంట్స్‌గా మరి టాబ్లెట్స్‌లో పడ్డారు కాబట్టి మీ ముందున్న తరాల వరకు యెహోవాను ఎరిగిన తరం వచ్చేసిందంట న్యాయాధిపతుల దినాల్లో. మరి మీరు కూడా మరి ఈ బైబిల్‌లో ఉన్న విషయాలు ఎరుగని తరం వచ్చేస్తదేమో. ఈ విషయాలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మరొక విషయం ఏంటంటే ఈ దొంగ రక్షించబడడానికి గల కారణం ఏంటంటే ముందు ఆయన చేసిన ప్రార్థన. ఏమని ప్రార్థన చేశారు? తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు అబ్బాయిలు ఏం చెప్పట్లేదు. వీళ్ళకి చాలా విషయాలు చెప్పాం గానీ, ఈ పిల్లలేం చెప్పట్లేదు. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. అసలు మనమే పెద్ద బాధను అనుభవించినప్పుడు వేరే వారిని ఎలా క్షమించగలం? ఆ యొక్క మాట ఈయనలో రక్షణను కలిగించింది. అప్పటికి ఈయన ఏ రకమైన కార్యాలు, సూచక్రియలు చూడలేదు. అప్పటికి బండలు బద్దలు కాలేదు. చీకటి కమ్మలేదు. దేవాలయపు తెర పైనుంచి కిందకి చెరగలేదు. భూమి కంపించలేదు. శతాధిపతి ఈయన నిజంగా దేవుని కుమారుడని పలకలేదు. ఇవన్నీ ఎప్పుడు జరిగింది? ఏడో మాట అయిన తర్వాత అన్నీ పక్కలో బల్లెము కొట్టిన తర్వాత అప్పుడు ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా జరిగాయి. కానీ ఏమి జరక్కముందే ఆయన రక్షించబడ్డారు. ఆ యొక్క మాట ద్వారా రక్షించబడ్డారు. ఆయన ఒప్పుకుంటున్నారు. మనకిది న్యాయం. ఆ శిక్ష మనకైతే న్యాయం. ఆయనకి న్యాయం కాదు. ఆయనలో ఏ తప్పుంది? ఏ తప్పుంది ఆయనకి? పిలాతు భార్య కూడా అంటది కదా! నాకు ఆయనలే ఏమని చెప్తారు? ఆ నీతిమంతుని గూర్చి ఆయన జోలికి వెళ్ళకూడదంట. నీతిమంతుని జోలికి వెళ్ళొద్దు అన్నప్పుడు ఆయన భార్య విని చేతులు కడుక్కుని ఈయన ఈ యొక్క కార్యం వల్ల వచ్చే విషయంలో నేను దేనిలో కూడా పాలువాడను కాదు అన్నప్పుడు వాళ్ళేమన్నారంట? ఆ ముందు గాడిద మీద కింద బట్టలు పరిచి, మట్టలు పట్టుకుని గంతులేసి, కేకలేసిన వారే మా మీదొచ్చేయండి. మేము ఒప్పుకుంటాం. మాకు చాలు. అంతే కదా! ఇలాగననుకుని ఆ పాపపు వారి మీద వేసేసుకుని, వారు మాకిష్టం, మా ఇష్టం మాది అని చెప్పి ఎంతగానో ఒప్పేసుకున్నారు. కానీ అది చాలా తప్పు. ఈమె ఏం చేయలేదు గానీ ఒకే ఒక్క మాట ద్వారా, ముందు పలికిన మాట ద్వారా రెండవ మాట ఆ దొంగను గూర్చి ఆయన చెప్పడం జరిగింది. ఇలాగన ఆయన చెప్పారు. ఆయనప్పుడు ఆయన ఏం చెప్పారు? దొంగ ఏం చెప్పారంటే, యేసు అది లూకా సువార్త 23వ అధ్యాయంలో 42వ వచనం. ఆయనను చూచి ఎవరిని చూచి? యేసును చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుమనెను.
రాజ్యములోనికి. అంటే ఆయనకి తెలిసిపోయింది. ఆయనకు ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యాన్ని నేనే ఏలతారు. ఆ రాజ్యంలో మనం కూడా పాలిభాగస్తులుగా కావాలి. ఎలా తెలుసు? ఈయన పేరేంటి? దొంగ. అంటే ఈయన పేర్లున్నాయి గానీ, అది నిజమో కాదో తెలియక నేను చెప్పట్లేదు. ఆయన పేరుకి ఆయన్ని మనం దొంగ అని సూచిస్తూ ఉన్నాం. దొంగగా ఉన్న ఆయనకు కూడా ఆయనకొక రాజ్యం ఉంది. ఆ రాజ్యంలో మనం కూడా పాలిభాగస్తులు కావాలి అని చెప్పి తెలిసింది. ఆ యొక్క విషయం మనకి తెలుస్తుందా? ఆరాధన క్రమంలో ఉన్నవారు గాని, లేదంటే ఇంకా రక్షణ అనుభవంలో లేనివారు గాని, ఈ విషయాల్లో మీరు ఎప్పుడన్నా జ్ఞాపకం చేసుకున్నారా? ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యం కొరకే మనం సంఘంగా కట్టబడుతున్నాం. సంఘంగా ఎత్తబడతాం. వధువు సంఘంగా ఆయన మనలను ఎదుర్కోవడానికి వస్తూ ఉన్నారని. మొదటి 3 బానే ఉన్నాయి. పుట్టారు, మరణించారు, లేచారు. కానీ నాలుగోది అతి శ్రేష్టమైనది, అతి ఇంపార్టెంట్ అయినది, చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంకొకటుంది. మళ్ళీ రానయ్యున్నారు. ముందెలా వచ్చారు? ఒక పూరి పాకలో లేదా పశువుల తొట్టిలో కరుండబెట్టారు. ఇప్పుడు వచ్చే రాకడ అలాగనే లేదు. ఆ! మిమ్మల్ని ఏమాత్రం కూడా రెక్కల్లో కప్పుకోరిప్పుడు. ఇప్పటిదాకా మీరు ఆయన రెక్కల నీడనే ఉన్నారు. రక్షించబడి 20 అయినా, 10 అయినా, 5 అయినా ఇంకా నీ రెక్కల నీడలో కాచు, నీ రెక్కల నీడలో కాచు అని ప్రార్థిస్తాం గామని, మీ సైనికులుగా మీ యొక్క రక్షణ పాత్రను చేతపుచ్చుకొని ఇతరులను మార్చగలిగే యొక్క సైన్యంలో మేము కూడా ఉండాలని ఎవరైనా ప్రార్థన చేస్తున్నారా? ఎవరైనా ప్రార్థన చేసుకుంటున్నారా? సైన్యంలో చేరాలా? ఏం ఏం సైన్యం అది? రక్షణ మార్గంలో అంటే 12 మంది శిష్యులకే కాదు కదా! ఆయన చెప్పింది సర్వలోకమంతా వెళ్ళమని. రక్షించబడిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఆ మాటను వెల్లడి చేశారు. ఆ యొక్క మాటలో ఉన్న అర్థాలను మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఆ మాటను మనం కూడా జ్ఞాపకం చేసుకున్నప్పుడే మనం నడవగలం. మనం ముందుకు వెళ్ళగలం. అలా ముందుకు వెళ్ళలేనప్పుడు మన యొక్క రక్షణ తీర్మానానికి ఒక క్వెషన్ మార్క్ లాగానే ఉండిపోతది. ఇంకా రెక్కల నీడలోనే కాచి ఉంటే ఇంకా మనం ఎప్పుడు సైన్యంలోకి వెళ్తాం. ఎప్పుడు యుద్ధ వస్త్రాలు ధరిస్తాం. యుద్ధ వస్త్రాలంటే ఏయేయో అనుకుంటున్నారా? ఇక్కడ రాయబడి ఉంటది కదా! ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎవరైనా తీస్తే చదవచ్చు. 6 అధ్యాయంలో ఉంటాయి. డానీ చదివితే బావుంటది. సరే. 6 అధ్యాయంలో ఉంటది. 13 నుంచి చదువుతున్నాను. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును, సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు ఏం చేయడానికంట? ముందు నిలబడాలి. నిలబడుతున్నారా అసలా? శ్రమ ఇందాక చెప్పాం కదా! మందిరంలోకి వచ్చి కాల్ చేస్తే మన యొక్క విశ్వాసం ఏమవుతది? అటు ఇటు పరిగెట్టే విశ్వాసంగా ఉంటదా? నిలబడి ఎదుర్కొనే విశ్వాసంగా ఉన్నామా? అది చూసుకోవాలి. నెక్స్ట్ ఆహ్, నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకుని ఏం కట్టుకోవాలి నడానికి? సత్యం అంటే ఏంటి? అబద్ధం చెప్పకపోవడం. మనం చేసేదేంటి? నిజం చెప్పకపోవడం. అది మరి ఎంతవరకు కరెక్టో మీరు ఆలోచన చేసుకోండి. సత్యమనే దట్టి కట్టుకొని నీతి అను మైమరువు తొడుగుకొని. నీతి అంటే ఏంటి? ఎవరు మాట్లాడట్లేదు. నీతి అంటే ఏంటి? నీతి అనే ఒక మైమరువును చెప్పండి. యథార్థంగా మనం ఉండడమే. ఇతరులు మనం చెప్పుకోక నేను యథార్థవంతుడిని మనం చెప్పుకుంటే మన సాక్ష్యం మనం కాదు గానీ, మన గురించి తోటివారు చెప్పడమే. నీతి అంటే యథార్థత అని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. సత్యమును దట్టి కట్టుకుని నీతి అని మైమరువు తొడుక్కొని పాదములకు సమాధాన సువార్త వలననైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలవబడుడి. ఏం తొడుక్కోవాలి? సమాధాన సువార్త వలననైనా సమాధాన సువార్త. సువార్త అంటే ఏంటి? ఒకసారి అడిగాను మీకు సువార్త అంటే ఏంటి? యేసుక్రీస్తు వారి యొక్క జననం, ఆయన యొక్క మరణం, ఆయన యొక్క ఆరోహణం. ఇవే సువార్త. అంతే కదా! ఆయన మన కొరకే పుట్టారు. అది సువార్తలో మొట్టమొదటిగా. ఆయన మన కొరకే మరణించారు. సువార్తలో రెండవది. ఆయన మన కొరకే లేచారు. సువార్తలో మూడవది. ఆయన సువార్త ఇదే కదా చెప్పాల్సింది. మీరు బైబిల్ అంతా ఆళ్ళకి అప్పచెప్పాల్సిన అవసరమే లేదు. మరి దేవుడు ఒకవేళ ఈ మాట పెట్టి 66 అధ్యాయాలు నాకు అప్పగించిన వాళ్ళకే పరలోక రాజ్యం అని ఎక్కడా రాయబడలేదు. ఆ మాటలను గైకొనాలి, ఆచరించాలి, అందులో నడవాలి, ఇతరులను నడిపించాలి. అదయిన తర్వాత సిద్ధ మనసును జోడుతుడు ఇవన్నీయు గాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి.
విశ్వాసం అనే డాలు ఇందా చెప్పుకున్నాం కదా. మనం కలిగినది నమ్మిక, విశ్వాసమా అనేది మనం జ్ఞాపకం చేయాలి. విశ్వాసం అంటే ఏంటి, నమ్మిక ఏంటి, ఇందా చెప్పుకున్నాం కదా. ఎగ్జాంపుల్, ఆయన పుట్టారు అనేది నమ్మిక. ఆయన నిజంగా మన కోసమే పుట్టారు, కన్యమరియే గర్భాన్ని జన్మించారనేది విశ్వాసం. ఈ విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ డాలు పట్టుకొని, దీనితో మీరు దుష్టిని అగ్నిమానములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు, మరియు రక్షణ అను శిరస్త్రాణమును, రక్షణ మనకి ఎక్కడ ఉండాలి? రక్షణ అను శిరస్త్రాణం, శిరము అంటే తల, రక్షణ అనే మన శిరస్సు. అంటే మన శిరస్సు ఏంటి? సంఘముగా మన శిరస్సు ఏంటి? దేవుడే, అవునా? క్రీస్తే మన శిరస్సు. రక్షణ అనే శిరస్త్రాణము మనము ధరించుకొని దేవుని వాక్యమును, ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఈ ఖడ్గం ఎలాంటిది? రెండంచుల గల ఖడ్గము. రెండంచుల అంటే ఏంటి? బోత్ సైడ్, రెండు వైపులా కూడా పదును కలిగినది. మనం కోసే చాకులు ఒకవైపే పదును, రెండు వైపులు పదును ఉంటే మన చెయ్య తెగుతుంది, ఉల్లిపాయ కూడా తెగుతుంది. అదనమాట. అంటే ఈ యొక్క వాక్యం మనల్ని చాలా సరిచేయడానికి సరిపోయినది. మన యొక్క ప్రాణాత్మ దేహములను మూలుగుల మట్టుకు విభజించి మనలను సరిచేసి స్థిరపరచి విశ్వాసంలో ముందుకు కొనసాగింప చేస్తుంది. ఈ యొక్క రెండవ మాటకు మనం ఏం చెప్పుకున్నాం? రక్షణ. నీవు ఆ యొక్క మాట ఒకసారి మనం చదివి ముగించుకుందాం. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండువని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను. ఓకే, ఈ మాట ఇలా ఉంది. మనం ఇలా చెప్పుకోవాలి, నేడు మనం నిద్రిస్తే ఆయన పరదేశులో ఉంటామా అనేది ఇప్పుడు మన ప్రశ్న. నేడు అంటే ఈ క్షణమే, రేపు ఎల్లుండ ఇంకా ఎన్ని కాదు. నిజంగా మన రక్షణలో ఉంటే మరణానికి భయపడం, అనారోగ్యానికి బెదరం, ఏ ఒక్క శ్రమకు కూడా బెనకము వనకము. ఏ ఒక్క శ్రమ అయినా, ఏది అయినా కానీ మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే, నేడు నీవు నాతో, నేడే అన్నారు, రేపు నీవు అనలేదు, ఎల్లుండి అని అనలేదు, కొద్ది కాలం తర్వాత అని చెప్పి, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందని నీతో, ఆ యొక్క ఎడం వైపున దొంగ, కుడివైపున దొంగ కాదు కానీ నీతోనే ఆయన అడుగుతున్నారు. నేడు నీవు నీ యొక్క తరుమును ఆత్మ దూరం ఎడబాటు అయిపోతే నేడు నీవు పరదేశులో ఉంటావా? నేడు నీవు పరదేశులో ఉండడానికి యోగ్యుడవేనా? మన రక్షణ ఎలా ఉంది? మన యొక్క విశ్వాస స్థాయి ఎలా ఉంది? ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ యొక్క దొంగకు దొంగ అని కాదు కానీ, మార్చబడిన దొంగ అని కానీ మరి ఎలా అయినా మనం చెప్పుకోవచ్చు. నిజంగా మనం దొంగలుగా ఉన్నామేమో జ్ఞాపకం చేసుకోవాలి. చాలా విషయాలు దొంగలుగా ఉంటాం. ఇదేంటంటే కనపడిన దొంగ అంటాం కదా, కనపడిన దొంగ అన్నట్టు. ఆ దొంగగా మనం ఉండకూడదు, ఆ దొంగగా మనం మార్చకూడదు. ఇంకా ఆయన రాజ్యం, ఆయన రెండవ కుడివైపు దొంగ చెప్పారు కదా, నీ రాజ్యంలో అని ఆయన అన్నారు కదా. ఆ రాజ్యం అంటే ఏంటో మనం ఒక్క రెండు మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. లోకాసు వార్త 22వ అధ్యాయం 30వ వచనం. ఆయన రాజ్యం, ఓకే, అక్కడ ఆయన మాట్లాడుతున్నారు కదా, నా తండ్రి నాకు రాజ్యంను నియమించినట్టుగా నా రాజ్యంలో నా బల్ల యొద్ద, ఆ యొక్క రాజ్యంలో ఏం జరుగుతుందో ఆయన చెప్పి ఉన్నారు. రెండవదిగా యోహాను సువార్త 18వ అధ్యాయం 36వ వచనం. యేసు, ఈ రాజ్యము ఈ లోక సంబంధమైన, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు. ఇహము అంటే ఈ భూమికి సంబంధమైనది కాదు అని ఆయన చెప్తున్నారు. మూడవదిగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం, 9-10 కలిసి ఉన్నాయి. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలను యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమునకు ఆయనను అనుగ్రహించెను. ఇక్కడ వచనం మిస్ అయినట్టుంది. ఓకే, మూడవదిగా హెబ్రీ
హెబ్రీయులకు రాసిన పత్రిక 1:8 ఈయన రాజ్యం గురించి మనం జ్ఞాపకం చేస్తున్నాం. దేవా, నీ సింహాసనం నిరంతరము నిలిచినది, నీ రాజదండము న్యాయార్థమైనది. ఆయన రాజదండము న్యాయార్థమైనది అని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రకటన గ్రంథం 11:17 ప్రకటన గ్రంథం 11:17 వర్తమాన భూత కాలములలో ఉండు దేవుడవైన ప్రభువా, వర్తమాన భూత కాలములలో ఉండు దేవుడవైన ప్రభువా, సర్వాధికారి అంటే సర్వము పైన అధికారి, సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆయన రాజ్యం ఉంది, ఆ రాజ్యంలో వారసులుగా మనం నిలవబడాలి. రక్షించబడ్డం, ఆరాధన బలలో పాలు పంపులు పొంది ఇది మాత్రమే కాదు, కానీ అంతము వరకు కూడా మనం కలిగి ఉన్న రక్షణ విశ్వాసం అనేది స్థిరంగా నిలవబెట్టుకోవాలి, కాపాడుకోవాలి, ఎదగాలి. ఈ యొక్క మాటలు మన ప్రభు మన వెనుకిడిలో దీవించబడును గాక. ఆమేన్. గారు కూడా 4 మాట తెలియజేస్తారు. ప్రభునాన్ని బట్టి అందరికీ వందనాలండి. మొదటిగా నాకు ఈ సమయం ఇచ్చిన దైవజనరాలు గారికి, వేదిక మీద ఉన్న దైవజనులకి ప్రత్యేకించి వందనాలు. మరి ఈరోజు నాకంటే ముందుగా పెద్దలు, అలాగే సండే స్కూల్ టీచర్ సుమాన్ గారు చాలా చక్కగా వివరించారు. అంత సమయం తీసుకొని కానీ కేవలం 2-3 నిమిషాలు మాత్రమే నేను చెప్పాలని ఆశపడుతున్నాను. మరి ఈరోజు నాకు ఇచ్చిన, నేను ప్రిపేర్ అయిన మాట, సిలువలో దేవుడు పలికిన మాట 4వ మాటగా నేను చెప్పాలని ఆశిస్తున్నాను. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం ఒకసారి చదవండి. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేశాడు. ఆ మాటకు నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా స్తుతికి పాత్రుడా, స్తోత్రాలుడా, ఘనమైన తండ్రి, నమ్మకమైన ప్రభువా, నీ పరిశుద్ధ పాదంకు వందనములైనా. ఇదిగోనైనా అల్పుడును బలహీనుడైన నన్ను నీ సన్నిధిలో నిలబెట్టి ప్రభా కొద్ది నిమిషాలు నీ ప్రియ సంఘం ఎదుట మాట్లాడాననే ఆశ నాకు కలిగి ఉన్నది ప్రభా. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు గనుక ప్రభా, నీ కృప నాపై కుమ్మరించి ప్రభా, ఈ 2-3 నిమిషాలు నాయన నా నోటి ద్వారా మంచి ఉజ్జీవకరమైన మాటలు పలికింప చేయమని మా రక్షకుడైన యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ సంఘస్థులారా, మరి దేవుడు సిలువలో పలికిన 4వ మాట ఏంటంటే, ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. ప్రియ సంఘస్థులారా, మరి ఈరోజు ప్రత్యేకించి ఈరోజు ఏం వారం, చాలామంది ఇంగ్లీష్లోనే ఈ యొక్క వర్డ్ని పలుకుతాం. ఏం పలుకుతాం? గుడ్ ఫ్రైడే. తెలుగులో నేను చాలా అసలు వినలేదు. శుభ శుక్రవారం అని ఇప్పుడు కూడా వినలేదు. మరైతే ఒక వ్యక్తిని మరణానికి అప్పగించిన రోజు శుభము అని ఎందుకు అంటాం? ఎవరైనా సరే మన ఇళ్లలో చనిపోయినప్పుడు శుభమని సంతోషిస్తామా? ఆ దినం శుభంగా ఆచరిస్తామా? ఆచరించాం కదా. మరి ఈరోజు ప్రపంచం యావత్తు కూడా శుభ శుక్రవారము, గుడ్ ఫ్రైడే అని ఒక పండగగా ఎందుకు జరుపుకుంటున్నారంటే, అది ఒక వ్యక్తి మన పాపాలని మోసుకోవడానికి ఈ యొక్క లోకానికి వచ్చి తనకు తానుగా మరణానికి అప్పగింపబడి పాపము